Hey guys, welcome back to our channel. This is episode 19 and కొత్తలు ఎవరైనా ఉంటే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. ఈ వీడియోలో చూసే ముందు దీన్ని 3 డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేసాం. పార్ట్ నెంబర్ 1 మ్యాచ్ రివ్యూ, పార్ట్ నెంబర్ 2 రాక్ పేపర్ సీజ్ గేమ్ అండ్ పార్ట్ 3 మ్యాచ్ ప్రివ్యూ, రేపటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటాం. ఆబ్వియస్లీ ఈరోజు 2 మ్యాచెస్ జరిగాయి కాబట్టి 2 మ్యాచెస్ గురించి రివ్యూ చెప్పుకుంటాం. సో పాయింట్స్ యా 1-1 షేర్ యా అయింది. పాయింట్స్ అసలు యా 2 పాయింట్స్ నాకే వచ్చేటివి ఏదో. కాదు ఆ, కాదు లాస్ట్ మూమెంట్లో ధోని అవుట్ అవ్వకుండా ఉంటే మాకే వచ్చేది, కానీ అది మ్యాచ్ కాదు ఫస్ట్ ముందుకే మ్యాచ్ కూడా అసలు ఏది కేకేఆర్ గెలుస్తున్న స్టేజ్ నుంచి ఓడిపోయింది కదా, అట్లా అంటున్నా. ఆ! ఆ, అంటే ఫస్ట్ ఓడిపోయే స్టేజ్ నుంచే మళ్ళీ గెలిచే లేదులే, లేదు స్టార్టింగ్ నుంచి వాళ్ళు బానే స్టార్టింగ్ నుంచే ఆడారు. అవును. గెలిచి అవును. అదే అవును. అవును. సో, అందుకంటున్నా. ఓకే. పాయింట్స్ 11, 11 ఉమ్, ఓకేనా? ఉమ్. ఓకే. మ్యాచ్‌లోకెళ్ళిపోదాం. సో, ఫస్ట్ గేమ్ కేకేఆర్ ఇందాక అన్నావు కాబట్టి కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్‌జీ. యా మ్యాచ్ రివ్యూ 1. యా మ్యాచ్ రివ్యూ 1. సో, బేసిక్‌లీ నా టీమ్ గురించి ఫస్ట్ మాట్లాడతా. అండ్ దెన్ నీ టీమ్ గురించి తర్వాత మాట్లాడుకో. ఆబ్వియస్లీ మాకు కొంచెం స్లో స్టార్ట్ ఉండే. నేను నిన్న నీకు చెప్పా నా బెస్ట్ బ్యాట్స్‌మెన్ రేపు చూజ్ చేసుకుంటుంది ఎవరని ప్రిడిక్షన్ ఇచ్చింది మిచెల్ మార్ష్ కానీ అందులో. పూరన్ ఆడిండు కదా మంచిగా, బెస్ట్ అవును. బ్యాట్స్మెన్. కొంచెమే తేడా. లైక్ ఆడు 81, లేదు వీడు 87. ఆ! అట్లుండొద్దు. అట్లా అంటే సరే నేను సరే ఓకే, అట్లయితే మంచిగా ఓకే. ఆడిండు. లాస్ట్ ఓకే. మ్యాచెస్‌తో కంపేర్ చేసుకుంటే మిచెల్ మార్ష్ మళ్ళీ కొడతాడని చెప్పినా కొట్టిండు. సరే సరే ఓకే, సో, నాకే యూజ్ స్లో అవుతుంది. స్టార్ట్ వచ్చినా గానీ అలా. నీకెందుకు యూజ్ అయితది? చెప్తా. ఆ! నువ్వు చెప్పు, నేను చెప్తా. సరే. ఆ! ఓకే. నేను చెప్తా ఆగు. సో, మిచెల్ మార్ష్ ఆడిండు అండ్ పూరన్ కూడా ఆడిండు. నీ ఫేవరెట్ అబ్దుల్ సమద్ కూడా రాంగానే 4 కొట్టిండు. ఆ తర్వాత ఔట్ అయ్యిండులే. అప్పుడు 4 అది కొట్టాను, లైట్. కోపం వచ్చింది. ఇది 4 హ్మ్. కొట్టిండు మళ్ళా కొడతాడా అని, అవుట్ అవ్వంగానే అని అనుకో. సో, అది మా స్కోర్ ఒక మామత్ టోటల్ 238. అండ్ మీ బౌలర్స్ గురించి చెప్పు. బౌలర్స్ హ్మ్. ఎవ్వరు అంత మంచిగా ఓన్లీ 2 ప్లేయర్స్ మంచిగా చేసాడు, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. వాళ్ళు కూడా ఇద్దరు అలానే చేస్తుంటే ఏ 250, 260 ఇంకా హ్మ్. 260 అయితే ఈజీగా వెళ్ళిపోతుండే. బట్ వాళ్ళిద్దరు చాలా ఏసాడు. అండ్ వైభవ్ అరోరా లాస్ట్ ఓవర్ స్పెషల్‌గా. లాస్ట్ ఓవర్ ఎంత 9 రన్సో, 8 రన్సో, లాస్ట్ ఓవర్ చాలా తక్కువ రన్స్ వచ్చినాయన్నమాట. సో, అవును. అండ్ ఈవెన్ పూరన్ ఉన్నా గాని చాలా మంచిగా చేసాడు. నేను ఒక అవును. స్టేజ్‌లో 250 ఈజీగా వెళ్ళిపోతది అనుకున్నా. బట్ 8. 238కి రెస్ట్రిక్ట్ చేసాడు. అండ్ హ్మ్. లైక్ నేను చూజ్ చేసుకున్న బౌలర్ వరుణ్ చక్రవర్తి. వికెట్స్ తీయలే గాని బెస్ట్ ఎకనామీ హ్మ్. రేట్. ఆ! నేను నిన్న నీకేమని చెప్పినా? హర్షిత్ రాణా చూజ్ చేసుకో అన్న. 2 వికెట్స్ అది తీసిండు వాడు. 51 రన్స్ ఇచ్చింది కదా! రన్స్ వచ్చినాయి. అంత అవసరం పెద్ద స్కోర్‌లో ఇంకా 12 వచ్చిందంటే ఓకే అది. అంత పెద్ద స్కోర్‌లో 7.8 ఇంకా తోపు కదా! కానీ వికెట్స్ తీయకపోతే వికెట్స్ ఏముంది? తీయలేదు. బట్ వాడి దాంట్లో మనం 250 ముందు చెప్పుకున్న స్కోర్‌ని ఒక ఆపేరు పాయింట్ గదా! గుర్తుందా? మనకు వికెట్స్ తీయకుండా స్కోర్ ఆపినా నెక్స్ట్ ఇంకో బౌలర్‌ని టార్గెట్ చేసి బ్యాట్స్‌మెన్ కొడతాడు అని. సో, చేస్తాడు. బట్ 250 ఎల్ఎస్ స్కోర్‌నయితే ఆపేరు గదా! ప్రెషర్ పెట్టాలి. ఆ! అవును. అండ్ నా బ్యాటింగ్‌కొస్తే ఆహ్, సో, హ్మ్. నేను సునీల్ నారాయణ్ స్ట్రైక్ రేట్ చూడు ఎట్లుందో. సునీల్ నారాయణ్ స్ట్రైక్ రేట్ కమ్‌బ్యాక్ గురించి కాదు. ఎట్లిచ్చిండు. ఇందాక ఏమన్నావు 87, 81  36 ఈక్వలే అది ఇది కమ్‌బ్యాకే అని అన్నావు కాదు. గదా! సో, 30 మా రన్స్ దాంట్లో కమ్‌బ్యాకే కాదు. నేను చూజ్ చేసుకున్న బ్యాట్స్‌మన్ మంచిగా ఆడిండు. అది ఆ! నేనంటుంది. అండ్ అజింక్య రహానే టెస్ట్ ప్లేయర్ అని అంటాడు అందరూ. బట్ టెస్ట్ ప్లేయర్ లెక్క కాదు. ప్రాపర్ టీ20 ఎట్లా ఆడాలో చూపిచ్చాడు. అండ్ అవును. వెంకటేష్ లాస్ట్ మ్యాచ్‌లో ఫామ్‌కొచ్చాడు. అదే ఫామ్‌ని కంటిన్యూ చేసాడు. అండ్ రింకు సింగ్ లాస్ట్ ఓవర్‌లో హర్షిత్ రాణా ఫస్ట్ బాల్ సింగిల్ తీసి ఇచ్చుంటే మేబీ రింకు సింగ్ మ్యాచ్ వేరేలా ఉండేదేమో. అంటే అయిపోయింది కాబట్టి ఇంకా మనం చెప్పలేము. ఆ! ఉండేదేమో. కానీ హర్షిత్ రాణా 4 కొట్టి తర్వాత డాట్ చేసి తర్వాత సింగిల్ ఇచ్చాడు. హ్మ్. రింకు సింగ్ అండ్ ఆ ఆర్డర్‌లో కంటే ఇంకా పైన పంపించుంటే ఇంకా బావుంటుండే. సో, హ్మ్. ఇదే ఇంకా. నా ఆ భయం నాకు గూడా ఉండే. ఎందుకంటే వాడు ఆల్రెడీ ప్రూవెన్ బ్యాట్స్‌మన్. లైక్ లాస్ట్ ఓవర్‌లో ఆల్రెడీ 5 సిక్సెస్ కొట్టి విన్ చేపించిండు 30 రన్స్ కావాలంటే. ఇది ఎంత 24 28 రన్సో ఉండే అనుకున్నా. ఓ షిట్! వీడు 28. ఆ! స్ట్రైక్‌లో లేడు కాబట్టి సరిపోయింది అనుకున్నా. కాకపోతే హర్షిత్ రాణా 4 కొట్టంగానే ఏంది ఇప్పుడు హర్షిత్ రాణా కొడతాడా రింకు సింగ్ ప్లేస్‌లో అనుకున్నా. కానీ హ్మ్. నెక్స్ట్ బాల్ డాట్ అవ్వంగానే హమ్మయ్య! ఓకే. రిలాక్స్ అనుకున్నా. యాహ్! ఓకే. నా బౌలర్స్ గురించొస్తే హ్మ్. నా దాంట్లో దిగ్వేష్‌ని నేను చూజ్ చేసుకున్నా. వాడే మోస్ట్ ఎకనామిక్ ప్లేయర్ ప్లస్ హ్మ్. ఒక వికెట్ తీసాడు. అండ్ వాడి సెలబ్రేషన్ గూడా వికెట్ తీసింది వాడి ఐడల్‌నే 'సునీల్ నారాయణ' వికెట్ తీసిండు. యాహ్! వాడు ఇట్లిట్లా రాస్తాడు గదా! యాహ్! అది కింద గడ్డి సో, మీద రాసిండనమాట. బేసికల్లీ వాడు టికెట్ కలెక్టర్ అనమాట. సో, అవును. అందుకు వాళ్ళు రాస్తారు గదా! మొత్తం అదే ఇట్లా. సో, రిషబ్ పంత్ అలా చెప్పిండు. యాహ్! హ్మ్. అదే. సో, ఈ మ్యాచ్ రివ్యూ అది. మ్యాచ్ రివ్యూ నంబర్ 2 పంజాబ్ కింగ్స్ వర్సెస్ సీఎస్‌కే గురించి మాట్లాడుకుందాము. యాహ్! అండ్ ఆబ్వియస్‌లీ పంజాబే విన్ అయింది. కాబట్టి అఖిల్ నీ టీమ్ పంజాబే గురించి విన్ అయితది. ఏమన్నా మాట్లాడుకో. నిన్న టాస్ గెలిచి నువ్వు తీసుకున్నావు. సో, నేనేం మాట్లాడలేను. సో, మా హ్మ్. టీమ్ గురించి మాట్లాడాలంటే ఒక ప్రియాంష్ ఆర్య గురించి చాలు. ఎంత ఎంత ఆ! బాగా ఆడిండు అంటే క్రేజీ అంటే క్రేజీ ఆడిండు. ఆ సిక్సెస్ గాని, ఆ ఫోర్స్ గాని అండ్ లక్ గూడా ఉంది ఇయాల. చాలా చాలా లక్ గూడా ఉంది. అదే ఆ లక్ వల్లనే
లక్ అండ్ ఆ కన్సిస్టెన్సీ, ఆ 6 కొట్టడం గాని, ఆ పవర్ హిట్టింగ్ దాని వల్లనే అయింది. అండ్ ఇంకా వితిన్ పవర్ ప్లేలో హాఫ్ సెంచరీ చేసేసాడు. అండ్ నేనేమనుకున్నా అంటే జనరల్‌గా ప్లేయర్స్ ఎట్లుంటాడు పవర్ ప్లేలో హాఫ్ సెంచరీ చేసేసి తర్వాత లైట్ అంటే తర్వాత ఔట్ అయిపోతాడు. ఒక 60, అవును. 65 కొట్టి ఇట్లా పవర్ ప్లే అయిపోగానే ఔట్ అయిపోతాడు. బట్ పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఒక సైడ్ వికెట్స్ పడుతున్నా గూడా అంతే అగ్రెసివ్‌గా ఆడాడు. సెంచరీ అవును. కొట్టేసుకున్నాడు. హ్మ్. ఎందుకు ఇంతగనం చెప్తున్నాను అనంటే ఫోర్త్ మ్యాచ్. ఓన్లీ ఫోర్త్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్‌లో 50 కొట్టిండు. తర్వాత 2 మ్యాచెస్ పెద్దగా కొట్టలేదు. అండ్ ఫోర్త్ మ్యాచ్ సెంచరీ. సో, ఆ! అండ్ యంగ్ ప్లేయర్ అండ్ ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడలేదు. ఎక్కువ హ్మ్. ఐపీఎల్ మ్యాచెస్ ఆడలేదు. బట్ స్టిల్ ఆ స్ట్రైక్ రేట్‌తో అది కొట్టిండు కాబట్టి క్రేజీ అసలు. క్రేజీ ఇన్నింగ్స్ అది. ఇంకా ఆ! చెప్పాలంటే రిమెంబర్ ద నేమ్ అంతే. అదే. అవును. యాహ్! అండ్ తర్వాత ఎవరంత మంచిగా ఆడలే. అండ్ లాస్ట్‌కి హ్మ్. శశాంక్ సింగ్, మార్కో యాన్సన్ మంచి ఫినిషింగ్ ఇచ్చి 219కి తీసుకెళ్ళేసుకున్నారు. ఆ! ప్రియాంష్ యాహ్! ఆర్య గురించి ఒక హ్మ్. చిన్న ఫ్యాక్ట్ ఏంటంటే, వాడికి ఆల్రెడీ ఒక మంచి నేమ్ ఉంది వాడి లోకల్ టీమ్‌లో. ఎందుకంటే వాడు 6 బాల్స్ 6 సిక్సెస్ కొట్టాడన్నమాట. అందుకని చెప్పి. అండ్ వాడి టీమ్‌కి ఎప్పుడు వాడు మంచిగా ఆడతాడు. టాప్ ప్లేయర్ కాబట్టి అదే నేమ్‌ని కేకేఆర్‌లో కూడా పంజాబ్ కింగ్స్‌లో కూడా తెచ్చుకుంటున్నాడు. ఓకే. ఓకే. సో, నా బౌలర్స్ గురించి మాట్లాడాలంటే పెద్దగా ఏం లేదు. జడేజా తప్ప. జడేజా కంట్రోల్ చేసాడు. కానీ ఇంతకు ముందు స్ట్రాటజీయే. వాడు కంట్రోల్ చేసినా మిగిలినోళ్ళు దానిలో కొట్టారు. అండ్ వాడికి హ్మ్. ఇంకొక ఓవర్ ఇవ్వాల్సిందే జడేజాకి పాపం. అండ్ అట్లయినా కొంచెం స్కోర్ కంట్రోల్ హ్మ్. అవుతుండేమో. హ్మ్. అండ్ నీ హ్మ్. బెస్ట్ పెర్ఫార్మర్ గురించి మాట్లాడతావా? నా బెస్ట్ పెర్ఫార్మన్స్ వద్దులే ఈరోజు. ఓకే. వీడొక్కడే నన్ను బిస్కెట్ చేసిండు. నేను పాస్ట్ అందరిని చూసుకుంటే అన్నీ నా ఫేవర్‌లో జరగవు గదా! నేనేం దేవుడిని గాదు గదా! నేనేం హ్మ్. చెప్పినట్టు అంటే ఆల్‌మోస్ట్ హ్మ్. జరిగినాయి. కాకపోతే అంత గలీజ్ చేస్తాడనుకోలే. నేను బెస్ట్ అని చెప్పా వర్స్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు వాడు. ఇంగా ఏం చేస్తాంలే. సీఎస్‌కే బ్యాటింగే అనుకున్నాం. బౌలింగ్ గూడా లేదంతా. హ్మ్. నేను బౌలింగ్ గురించి ఎక్కువ మాట్లాడను. బ్యాటింగ్ గురించి కూడా కొంచెమే ఉంది బ్యాటింగ్ నేను మాట్లాడడానికి. చెప్తా ఫస్ట్ ఒకటి. ఒద్ విజయ్ సరే చెప్పు. విజయ్ విజయ్ నార్మల్‌గా లాస్ట్ మ్యాచ్‌లో విజయ్ శంకర్ మంచిగా ఆడిండు. అండ్ హ్మ్. అప్పుడు 2 డౌన్ ఎంతనో వచ్చాడన్నమాట విజయ్ శంకర్. అరే! ఇయాలేంది శివం డుబెని దింపిండ్రు. హ్మ్. విజయ్ శంకర్‌ని మిస్ అయితున్నాలే అది ఇది అని చెప్పి అనుకున్నా నేను. కానీ ఆ! విజయ్ శంకర్ మళ్ళా అట్లా డివాన్ కాన్వే రూపంలో అట్లా వచ్చాడన్నమాట. సేమ్ అదే. అలానే ఆడిండు. యాహ్! కానీ నీకు ఆహ్, వాళ్ళ కెప్టెన్ 'రుతురాజ్ గైక్వాద్' గూడా చెప్పిండు. డెవోన్ కాన్వే అంత బిగ్ హిట్టర్ గాదు. టైమింగ్ ఉన్న బ్యాట్స్‌మన్. సో, వాడు అట్లనే ఆడతాడు అని చెప్పి. కానీ అది వాళ్ళకొక మంచి రిథమ్‌ని సెట్ చేసింది. వాళ్ళు రన్ రేట్‌కి ఇంకా చాలా ఉన్నా గాని, వాళ్ళు హ్మ్. కూల్‌గానే ఆడుకుంటా ఉన్నారు. నాకొకటి తిక్కలేసిన పాయింట్ ఏందంటే, వాళ్ళు ఫస్ట్ హ్మ్. 6 10థ్ ఓవర్‌లో కొట్టిర్రు 220ని చేజ్ చేసేటప్పుడు. నాకదే అర్థం కాలే. ఏంట్రా బాబోయ్! ఇది ఎట్లా ఆడుతున్నారు ఏంటి అనుకున్నా. కాకపోతే పర్లేదులే అనుకున్నా. రుతురాజ్ ఔట్ అవ్వంగానే అయిపోయింది. గేమ్ అయిపోయింది అనుకున్నా. కానీ హ్మ్. దూబే వచ్చి కొంచెం కొడుతున్నాడు. ఓకే. నైస్‌లే వీడు ఉంటాడేమో బానే జనరల్‌గా వాడు 40స్‌లో చూడం కదా! వాడి స్కోర్ హ్మ్. కొంచెం హ్మ్. కొట్టేసి వెళ్ళిపోతా ఉంటాడు. హ్మ్. హ్మ్. ఉంటే విన్ అవుతామేమో అనుకున్నాం. వాడు ఔట్ అవ్వంగానే హోప్ లేదేమో అనుకున్నా. హ్మ్. అప్పుడు 3 అవును. డౌన్‌లో ధోని వచ్చిండు. ధోని ఎందుకు 3 డౌన్‌లో వచ్చిండు? చెప్తా ఆహా! ధోని ఒకసారి అదేంది ఆ! స్ట్రైక్ రేట్ చూడు. ఆ! ఆ బాల్స్‌లో ఎన్ని సిక్స్‌లు ఎంతైనా కొట్టిండు చూడు. బావుందంట 245. మీవోడిది పక్కన పెట్టు. వీడేజ్ వాడి ప్రైమ్‌లో ఏ ఉన్నాడు. ఏజ్ వీడు మాట్లాడకు. ఏజ్ ఆ! గురించి మరి ఫాఫ్ డు ప్లెసిస్ ఎట్లా ఆడతాడు అంత ఏజ్‌తో? మళ్ళీ ఓపెనింగ్ దిగుతాడు ఫాఫ్ డు అవును. ప్లెసిస్. వాడు ఓపెనర్ సేమ్ కాబట్టి ఏజ్. ఓపెనింగ్ దిగుతాడు. సేమ్ ఏజ్ ధోని మళ్ళీ. నీకోటి చెప్తా. కన్సిస్టెంట్‌గా ధోనిని 40స్, 50స్ కొడతాడు. అది కూడా 10, 15 బాల్స్ అట్లా మంచి స్ట్రైక్ రేట్‌తో కొడతాడు. ఏజ్ ఇక్కడ దిగకు. ఏజ్ లేనప్పుడు రిటైర్డ్ అవ్వాలి. రిటైర్డ్ అవ్వకుండా ఆ! మళ్ళీ ఏజ్ అంటే ఆ! ఫాఫ్‌ది ఆ! 41 వీడిది 43. ఇంకా 2 ఇయర్స్ హ్మ్. లేకపోతే 44 కూడా వస్తుందనుకుంటా హ్మ్. జులైలో. హ్మ్. కాకపోతే నేనదెందుకు చెప్తున్నా అంటే, వీడి పొజిషన్ ఫినిషర్ వాడిది ఓపెనర్. హ్మ్. ధోని గూడా హ్మ్. ఇప్పుడు నరేన్‌ని దింపినట్టు ఓపెనింగ్ హ్మ్. దింపితే ఇట్లా పైకి లేపితే అన్ని సెంచరీలు కొడతాడు ఆ! అర్థమైందా? సాక్రిఫైస్ దిగమను మరి. చేసిండు. ఆ! దిగమను. అండ్ ఫినిషర్ రోల్‌కి రాలే. ఫినిషర్ ఆ! అంటే ఇంకా విజయ్ శంకర్ ఫినిషర్ మీ అప్పుడు దానిలో. కాదు. నాకప్పుడు వికెట్స్ పడుతున్నాయి హ్మ్. కాబట్టి ఎంత అనుకోకుండా ఎంత స్కోర్ కన్సిస్టెన్సీ ఉంటది చూడు విజయ్ శంకర్‌ది. లాస్ట్ మ్యాచ్ అండర్ స్ట్రైక్ రేట్ ఇయాల ఈ మ్యాచ్ కూడా అండర్ స్ట్రైక్ రేట్ దిగదట్లా. లాస్ట్ మ్యాచ్ కూడా 100 అంటే కొంచెం 110, 115 అట్లుండే. ఆహా! ఓకే. ఓకే. బట్ అదే. ధోని ఇన్నింగ్స్ అయితే క్రేజీ అని జెప్పాలి. మ్యాచ్ హ్మ్. ఓడిపోయినా గానీ, జనరల్‌గా యాహ్! ఫాన్స్‌కి అదే యాహ్! గావాలి గదా! అవునవును. ధోని రావాలి, కొట్టాలి, ఎళ్ళిపోవాలి. సో, అలా. ఇంకా జడేజా ఒక 6 కొట్టిండు. అయినా స్కోప్ లేదు అక్కడ విన్ అవ్వడానికి. అదే. దివాన్ కాన్వే తెలివైనోడు. ఎందుకో చెప్పనా? ఎందుకు? ఎందుకు? నార్మల్‌గా సీఎస్‌కే ఫ్యాన్స్ అందరూ వికెట్స్ పడాలని కోరుకుంటూ ఉంటారు కదా! ధోని రావడానికి. నా సో, ధోని రావడం కోసం అమ్మో! నా వికెట్ ఎందుకు పడను నేను రిటైర్డ్ అవుట్ అయిపోయి ఎళ్ళిపోతా అని చెప్పి ఎళ్ళిపోయాడు. అండ్ లేదు మేనేజ్‌మెంట్ డెసిషన్ ఆహ్, గదా! అది లాస్ట్‌లో శివం ఎప్పుడో దుబే ఔట్ గానే వచ్చిందిలే. యాహ్! హ్మ్. దివాన్ కాన్వే. అట్లా. హ్మ్. యాహ్! నీ బౌలర్స్. నా బౌలర్స్‌లో నేను హర్షదీప్ సింగ్‌ని చూజ్ చేసుకున్నా. సో, హ్మ్. కొంచెం మంచిగానే ఏసాడు. అండ్ ఆ! యష్ ఠాకూర్ ఆ! ఆ! ఆహా! మంచిగానే ఏ ఏసాడు కదా! నార్మల్‌గా ఏసిండు. నార్మల్ అంటే యాహ్! ఓకే. ఆ! హ్మ్. ఓకే. ఓకే.
ఆ! యష్ ఠాకూర్‌కి లాస్ట్ ఓవర్ ఎయంగానే అరే! వీనికెందుకు ఇచ్చిండ్రా అయిపోయిందింకా అని అనుకున్నా. ఏందంటే నేను చేల్‌కి ఇస్తాడనుకున్నా. కానీ ఆ! లాస్ట్ ఓవర్ ఏందంటే ధోని ఉన్నాడాడ. ధోని అవును. ముందుకే కొంచెం కొట్టిండు. ఇంక లాస్ట్ ఓవర్ యష్ ఠాకూర్ హ్మ్. కొత్త బౌలర్ ఎక్స్‌పీరియన్స్ బౌలర్ గూడా గాదు. కొట్టేస్తా హ్మ్. అనుకుంటే ఫస్ట్ బాల్ ఇట్లా వికెట్ తీసిండు. చాలా క్రేజీ వికెట్ తీసి అండ్ ఆ ఫీల్డ్ సెటప్ గూడా శ్రేయస్ అయ్యర్‌ని ఇక్కడ మెచ్చుకోవాలి. మొత్తం ఫైన్ లెగ్ కాడ అక్కడ ఫీల్డింగ్‌ని సెట్ జేసి మొత్తం ఆ! ఫీల్డింగ్ అక్కడ సెట్ జేసాడు. కానీ బాల్ హ్మ్. మాత్రం లెగ్ సైడ్ ఎసాడు. అక్కడ లెగ్ హ్మ్. సైడ్ ఫీల్డర్ ఉన్నాడు. అంటే అరే! ఎక్స్‌పెక్ట్ జేస్తాడు గదా! అరే! ఫైన్ లెగ్ అవును. అంతుంటదా మైండ్‌గేమ్. అంటే అటు సైడ్ కొడతాడు, బౌలింగ్ కొట్టొచ్చేమో అది హ్మ్. ఇది అని చెప్పని అనుకున్నాడు. ఇటేసి బాల్ ఔట్ జేసాడన్నమాట. కిచెల్ గూడా అండ్ ఇంపార్టెంట్ క్యాచ్ అంటే చాలా క్యాచెస్ డ్రాప్ జేసినా మెయిన్ క్యాచ్ పట్టుకున్నాడు కాబట్టి సెట్ అయిపోయింది మ్యాచ్ అట్లా. అవును. యాహ్! నువ్వు మెయిన్‌గా మాట్లాడేసింది గ్లెన్ మాక్స్‌వెల్ గురించి. చహల్ గురించి మాక్స్‌వెల్ ఏం మాట్లా ఒకటే వికెట్ తీసిండు. లాకీ ఫర్గ్యూసన్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆ! లైక్ మెయిన్ వికెట్స్ తీసుకున్నాడు. ఆ! మంచిగా ఇట్లా శివం దుబే కంటిన్యూ చేస్తుంటే శివం దుబేని ఔట్ చేసాడు. అండ్ హ్మ్. ఇంకెవరిని ఔట్ చేసాడు. రుతురాజ్ గైక్వాడ్ అనుకుంటా. యాహ్! రుతురాజ్ గైక్వాడ్‌ని ఔట్ చేసాడు. ఇంకా హ్మ్. మాక్స్‌వెల్ యాహ్! రచిన్ రవీంద్రన్ బ్రేక్ త్రూ ఇచ్చింది మాక్స్‌వెలే. ఆ! స్టార్టింగ్ రచిన్ రవీంద్రన్ ఔట్ చేసిండు. నువ్వు మా టీమ్‌ది చూస్తున్నావు. ఓహ్! షిట్. హ్మ్. హ్మ్. అదే హ్మ్. మాక్స్‌వెల్ మాది అదే రచిన్ రవీంద్రది ఔట్ చేసిండు. అండ్ యష్ ఠాకూర్ ఒక హ్మ్. ఎంఎస్ ధోని వికెట్ తీసాడు. మీవోళ్ళు వికెట్స్ పడకుండా ఆడిండ్రు. ఆహ్, హమ్మయ్య! కాపోతే 200 కొట్టినామని ఓకే. సంతోషంతో ఉండాలింక మీ వోళ్ళు. అదే. ఇంకో ఫ్యాక్ట్ ఏం తెలుసా? ఆ! ఎప్పుడైనా సీఎస్‌కే 180 ప్లస్ చేజింగ్‌లో ఉన్నప్పుడు, సురేష్ రైనా 2018 ఉన్నప్పుడు నుంచి హ్మ్. కాదు. సురేష్ రైనా ఉన్నప్పుడు 9 మ్యాచెస్ 9 విన్స్ వచ్చినాయి. కానీ సురేష్ రైనా లేకుండా 0 విన్స్. సో, యాహ్! సురేష్ రైనా మిడిల్ ఆర్డర్ లాంటోడు ఒకడు మిడిల్ కావాలి ఆర్డర్ మాకు. చాలా కష్టం ఉంది ఈసారి వాళ్ళది. హ్మ్. సో, యాహ్! అది మ్యాచ్ రివ్యూ. అండ్ ద ఎక్సైటింగ్ పార్ట్ రాక్ పేపర్ సీజర్ వచ్చేస్తుంది. బట్ పాజ్. యాహ్! ఇక్కడ వరకు చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 150 టార్గెట్ రీచ్ అయ్యాం. ఇంకా మా టార్గెట్ సెకండ్ టార్గెట్ 250 పెట్టుకున్నాం. సో, ఫుల్లీ లైక్ వితిన్ అంటే ఎంత తొందరగా ఎళ్ళిపోతే అంత తొందరగా ఎళ్ళిపోతాం. తొందరగా ఎళ్ళిపోతామని అనుకుంటున్నాం 250కి. సో, హోప్‌ఫుల్లీ ఇట్ విల్ యాహ్! రీచ్ సూన్. ఇట్ హ్యాపెన్స్ సూన్. And ఫింగర్స్ thanks for క్రాస్డ్. everyone who subscribed. యాహ్! Okay, let's go to గుడ్. the rock paper scissors. ఓకే. And హ్మ్. that game is in between Gujarat Titans and Rajasthan Royals. రాజస్థాన్ రాయల్స్. యాహ్! ఓకే. నా లెఫ్ట్ హ్యాండ్ నాకు ఎక్కువ వర్కౌట్ అయితుంది. సో, వార్మ్ అప్ చేసిన. ఓకే. 3, 2, 1 రాక్, రాక్, పేపర్, పేపర్, సీజర్, సీజర్స్ షూట్. షూట్. ఏ ఏ ఏ ఏ ఏ ఎందుకు? నువ్వెందుకు రాక్ ఎయలే? ఎందుకు ఈరోజు నేను రాక్ ఎందుకు ఆ! ఓడిపోతున్నా నేను? నిన్న ఓడిపోయినా, ఈరోజు ఓడిపోయినా. ఎందుకు? సరే. యాహ్! సో, నా టీము ఆ! నీ టీమా? ఆహ్, చెప్పు. ఎవరిని చూజ్ చేసుకుంటావు? నేను జీటీ, మైండ్‌తో జీటీ, ఇన్‌ఫ్లుయెన్స్ జీటీ. ఇచ్చా నేను. జీటీ, జీటీ. నేను జీటీ తీసుకోకు అని చెప్దాం అనుకున్నా. నువ్వు జీటీయే తీసుకున్నావు. సరే. యాహ్! జీటీ. నాకు జీటీ. నువ్వు సరే నీ ఇష్టం. జీటీ అన్నావుగా జీటీ తీసుకో. అయిపోయింది. జీటీ ఓడిపో ఆ! అనేసిన అయిపోయిందింక. అదే తీసుకో. నువ్వు ఆ! విన్నావు. నీ హ్మ్. ఇష్టం. నాకే మంచిదిలే ఎట్లయితే ఏంది. హ్మ్. హ్మ్. యాహ్! సో, ఫస్ట్ నా టీమ్ హెడ్ గురించే మాట్లాడాలా? నీ టీమ్ గురించే హెడ్ టు హ్మ్. హెడ్ గురించి ఆబ్వియస్‌గా హ్మ్. నువ్వే మాట్లాడు. నువ్వే టాస్ గెలిచినావు నీకు. యాహ్! ఫ్లోర్ హెడ్ టు ఈస్ హెడ్ యోర్స్. మాదే ఉంది 5-1 అండ్ హ్మ్. ఆడిన 6 మ్యాచెస్‌లో 5 మ్యాచెస్ మేమే గెలిచినాం. అండ్ ఆర్ఆర్‌ని ఒకసారి ఫైనల్స్‌లో కూడా ఓడగొట్టినాం ఇట్లా. ఓడగొట్టి కప్ గెలిచినాం అన్నమాట మేము. అది. ఆ! అండ్ ఇప్పుడు ఛాన్స్ లేదు. ఇప్పుడు రేపు కూడా మేమే గెలుస్తాం. అండ్ హ్మ్. మాది మోస్ట్ ప్రాబబ్లీ సేమ్ టీమే ఉంటది. హ్మ్. అండ్ సేమ్ టీమ్ వాషింగ్టన్ సుందర్ కొంచెం మనోడే గాని మనకు ఆడలే ఎప్పుడు. పక్కనోళ్ళకి బాగా ఆడతాడు. బట్ మంచి ప్లేయరేలే. లైక్ అట్‌లీస్ట్ హ్మ్. ప్లేయింగ్ ఛాన్స్ దొరుకుతుంది. ఆడు ఏ టీమ్‌లో ఉన్నా ప్లేయింగ్ ఛాన్స్ దొరకదు. వానికి, గ్లెన్ ఫిలిప్స్‌కి అస్సలు దొరకదనమాట. అండ్ ఆ! యాహ్! మంచిగా దొరుకుతుంది. అండ్ అవును. మొన్న మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కి ఇంజ్యూరీ ఏమో అయిందిగా. ఇంజ్యూర్డ్ అయింది. సో, యాహ్! హ్మ్. మోస్ట్‌లీ ఎట్లన్నా తీసుకోవట్లేదులే. షెఫిన్ రూథర్‌ఫోర్డ్‌నే ఫీల్డింగ్‌కి తీసుకుంటున్నాడు కదా! తీసుకుంటున్నారు. అవును. ఫీల్డింగ్‌కి వచ్చిండు. అండ్ హ్మ్. యాహ్! సేమ్ టీమ్. అండ్ సిరాజ్ మియా, మియా ఎట్లున్నాడు? ఉన్నాడు. 2 ఘోరమైన మ్యాచెస్‌లో ఫార్మ్‌లో 2 ఉన్నాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఆ! అదే గదా! ఘోరమైన ఫార్మ్‌లో ఉన్నాడు. సూ షూ యాహ్! అంటున్నాడు. అంతే. ఓకే. మా ప్రాబ్ 11 నువ్వే లాస్ట్ టైమ్ హైప్ ఇచ్చినావు. మా కెప్టెన్ ఈస్ బ్యాక్ ఫర్ హ్మ్. రాజస్థాన్ రాయల్స్. సంజు సామ్సన్‌లో వాడి కెప్టెన్సీ ఎట్లా చేస్తాడో తెలుసు. ఎట్లా హ్మ్. మ్యాచెస్ విన్ హ్మ్. చేపిస్తాడో తెలుసు. అండ్ యశస్వి జైస్వాల్ కూడా ఫార్మ్‌లోకి వచ్చిండు. ఫార్మ్‌లో లేనోడిని ఫార్మ్‌లోకి తెప్పించారు లాస్ట్ మ్యాచ్‌లో. ఇంకా అదే నితీష్ రాణా మీ ఆ! వోళ్ళే కదా తెప్పించింది అప్పుడు మా పంజాబోళ్ళు. ఆ! అవును. ఆ! సో, ఇంకా సంజు సామ్సన్ అండ్ యశస్వి స్టాండ్ కొంచెం ఇచ్చిర్రనుకో, మాకు కొంచెం ఈజీ అయితది. ఒకవేళ వికెట్ పడ్డ పవర్ ప్లేలో ఒకవేళ పడితే ఎర్లీ వికెట్ పడాలి మాకు. ఎందుకంటే నితీష్ రాణా పవర్ ప్లేని బాగా యూజ్ చేసుకుంటాడు. మంచిగా కొడతాడు. రియాన్ పరాగ్ వచ్చి మంచి సపోర్ట్ ఇస్తాడు. ధ్రువ్ జురెల్ కూడా బాగా ఆడుతున్నాడు. ధ్రువ్ జురెల్ కన్నా నేను ఎక్కువ మాట్లాడాల్సింది జితేష్ శర్మ. వాడు లేడేంది?
జితేష్ శర్మ ఓహ్! ఆర్‌సీబీ జితేష్ గదా! శర్మ ఆర్‌సీబీ గదా! నేను నేను వాడు ఎందులో ఉన్నాడనుకున్నా. అదే ఎట్లా నువ్వు చూజ్ వాడిది నేను చేసుకోలేగా చెప్తాను. నేనే. ఆహా! నేను చూజ్ పంజాబ్‌తో చేసుకో ఆడాడు. ఆహా! ఓకే. ధ్రువ్ ఓకే. జురేలే, ధ్రువ్ జురేలే కీపర్ బ్యాట్స్‌మన్. ఓకే. ఓకే. హ్మ్. సో, సేమ్ అట్లనే ఉంటాడు కొంచెం. మేబీ అందుకే అనుకుంటా. హ్మ్. సో, ధ్రువ్ జురేల్ గూడా బానే ఆడతాడు. అండ్ హెట్‌మైర్ ఉన్నాడు. హ్మ్. కొంచెం సపోర్ట్ జేయడానికి. వాడు గూడా బిగ్ హిట్టర్ పూరన్ లాగా. ఇంకా మిగతా వాళ్ళంతా నార్మల్ టీమ్. అండ్ జోఫ్రా ఆర్చర్ ఎలా ఆడాడు. హ్మ్. ఫస్ట్ ఓవర్‌లోనే 2 వికెట్స్ తీసాడు. హ్మ్. గుర్తుందా? హ్మ్. మామూలుండదు. నువ్వు సిరాజ్ మా వోళ్ళు మియాకి రేపు ఎంతైతే పండబెడతాడాన్ని. మేము గూడా పండబెడతాం నీ వల్ల చూడు నిజంగా. జోఫ్రాచ్ ఎట్లా ఆ! చేస్తాడు. హ్మ్. చూడు ఓకే. స్టార్టింగే సాయి హ్మ్. సుదర్శన్ వికెట్ ఎగిరిపోతది. హ్మ్. హ్మ్. మెల్లిగా శుభ్మన్ గిల్ గూడా ఇచ్చేస్తాడు. హ్మ్. హ్మ్. అట్లా మా ఓకే. దానిలో మంచిగా ఉంది. అండ్ నా బెస్ట్ 2 పెర్ఫార్మర్స్‌ని చూజ్ చేసుకుంటా. ఆహ్, సంజు శాంసన్ ఓకే. బ్యాట్స్‌మెన్‌లో. జోఫ్రా ఆర్చరా? అది కొంచెం కష్టం. ఏం చేద్దాము? జోఫ్రా ఆర్చర్ బెస్ట్. ఓకే. హ్మ్. స్పిన్నర్స్ అంత పెద్దగా లేరు. ఓకే. మా దానిలో హ్మ్. గిల్, నువ్వు చెప్పినోడిని తీసుకున్నా జోఫ్రా ఆర్చర్ అని చెప్పి. వాడు పెర్ఫార్మ్ చేయకపోతే నీకు గుండు గిల్, పగులుతది. గిల్ ఆ! అండ్ బౌలింగొచ్చేసి హ్మ్. రషీద్ మియాబాయ్. కృష్ణ. మియాబాయ్ మియాబాయ్ వికెట్లు తీయాలి. నాకొద్దు. నేను తీసుకుంటా ఆడెయ్యడు ఆ రోజు. ఓకే. ఓకే. ఇంత పెద్ద హ్యాండ్ కాదు రాడ్ ఇస్తున్నావు సిరాజ్ భయ్యాకి. ఆ! ఓకే. చూద్దాం. ఓకే. ఓకే. సో, యాహ్! యాహ్! మ్యాచ్ ప్రివ్యూ ఇంతటితో సమాప్తం. సమాప్తం. యాహ్! ఇంతవరకు చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇందాక చెప్పినట్టు మా టార్గెట్ 250, 151లో ఉన్నాము. అండ్ హోప్‌ఫుల్లీ త్వరలో 99 సబ్స్క్రైబర్స్ వచ్చి 250 వెళ్ళిపోతామని అనుకుంటున్నాం. యెస్. అండ్ యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్స్ ఎవరైతే ప్లీజ్. అందరూ థాంక్స్ అందరికి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసిర్రో. హ్మ్. ఇట్లానే చూస్తుండండి, లైక్ చేస్తుండండి. అండ్ మా హ్మ్. కంటెంట్ నచ్చుతుందని అనుకుంటున్నాం. యాహ్! అండ్ లీవ్ యువర్ ప్రిడిక్షన్స్ బిలో రేపు ఏ టీమ్ విన్ అవుతది అని చెప్పి. యాహ్! యాహ్! కూల్. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. పీస్ ఔట్. బాయ్.